హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా అందరికీ మొదటి శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి. ఈరోజు ఎర్లీగా లేచి పూజ కంప్లీట్ చేసుకున్నాను. మొదటి వారం కదా, అందుకని ఎల్లో కలర్ శారీ అయితే కట్టుకున్నాను. చాలా శుభం అనమాట. ఎల్లో ఇంకా గ్రీన్, రెడ్ ఇలా కట్టుకుంటే చాలా మంచిది. ఇంకా ప్రసాదాలు అయితే రెడీ చేస్తున్నాను. శనగలు ఇంకా వడపప్పు, అమ్మవారికి అయితే క్షీరాన్నం పాలన్నం వండుతున్నాను అనమాట. ఇంకా పానకం అనేది పెట్టుకుని చక్కగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది. ఇంకా ముందు రోజు అయితే మామిడి తోరణాలు కట్టుకున్నాను. ఇంకా ఈ రోజు అయితే గడపకు కూడా పసుపు రాసి బొట్లు అనేది పెట్టుకున్నాను. తులసమ్మ దగ్గర కూడా చక్కగా పూజ అనేది చేసుకున్నాను. ముందు ఇంట్లో చేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గర కూడా చేసుకుంటాం కదా. ఇదిగోండి, అమ్మవారికి కూడా చక్కగా పూజ చేసుకున్నాను. ప్రశాంతంగా అనిపించింది. కొత్త ఫోటో అయితే తెచ్చుకున్నాను అమ్మవారిది. పాత ఫోటో అయితే కొంచెం ఫేస్ అనేది కనిపించట్లేదు అనమాట సరిగ్గా. అందుకని నాకు కిందన్న ర్యాక్లో పెట్టుకుని ఇంకా అమ్మవారికి అయితే పూజ చేసుకున్నానండి. అయ్యవారిని అమ్మవారిని చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు అయితే. ఇంకా కొంతమంది ఈ మొదటి శుక్రవారం రోజునే వరలక్ష్మి వ్రతం కూడా చేసుకుంటారు. నేనైతే రెండో వారం చేసుకుంటాను. ఎప్పుడు కూడా వరలక్ష్మి వ్రతం ఎప్పుడు పడిందో అప్పుడు చేసుకుంటాను. ఇంకా కుదిరిన వారు మూడో వారం, నాలుగో వారం కూడా చేసుకుంటారు. 4 వారాలు ఉన్నాయి కదా, 4గో వారం ఏదో ఒక వారం చేసుకోవచ్చు. విషయానికి వస్తే గోల్డ్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంది కదండి. అందుకని వీలైతే కొత్త బంగారం కొంతమంది కొనుక్కుంటారు మన శక్తిని బట్టి, స్తోమతని బట్టి. నేనైతే పాత రూప్ని మళ్ళీ పెడుతూ ఉంటాను. అంటే నేను మెడలో వేసుకుని అనమాట. పూజ అయిపోయిన తర్వాత తీసి బీరువాలో పెడతాను. మళ్ళీ ఒకసారి పాలల్లో తీసి కొత్త బొందు అనేది వేస్తాం కదా, 11 బొందు, అది 11 దారాలతో బొందు అనేది చేసి అమ్మవారికి అదే రూపునైతే వేస్తాను. శక్తి ఉన్న వాళ్ళు అయితే కొత్త రూపు పెట్టుకుంటారు. గోల్డ్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంది కనుక ఆర్భాటాలు అనేది వెళ్ళకుండా ఉన్న పాత బంగారంతోనే, పాత రూపుతోనే పూజ అనేది చేసుకుంటాను అనమాట. ఇంకా అమ్మవారికి కొత్త చీర, గాజులు అన్నీ పెట్టుకుంటాను. ఇలా అయితే పూజ చేసుకుంటానండి. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఇంక ఈరోజు లంచ్లోకి అయితే ఉల్లి వెల్లుల్లి అనేది తినం కదా ఈరోజు, అందుకని పప్పు మామిడికాయ చేసి బెండకాయ ఫ్రై అనేది చేశాను. గోరింతకు నిన్నే తెచ్చుకున్నాను పెట్టుకుందామని, బట్ నాకైతే టైం సరిపోలేదు. ఈరోజు అయితే పెట్టుకుంటాను. ఈరోజు పెట్టుకుని ఇంకా ఈవినింగ్లో కూడా పూజ చేసుకుంటాను. ఇంకొకటి, ఈరోజు మనం ఎర్లీగా లేచాం కదా అనేసి ఆఫ్టర్నూన్ అయితే పడుకోకూడదు. మనం ఎంత బాగా పూజ చేసుకున్నామో అంత అలాగే ఉండాలి అనేది నా ఉద్దేశం అనమాట. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొన్ని వీడియోస్ అయితే పెట్టడానికి